ఎక్కడి వరకు చేశారండి వర్కు? ఏం చేయలేదా? నేనైతే ఏం చేయలేదు మేడం అసలు. మొన్న అయితే మీరు లోకల్ ఎస్ఈఓ ఒకటి కంప్లీట్ చేశారు. ఫేస్‌బుక్ పేజ్ క్రియేషన్ ఒకటి చేశారు. అక్కడి వరకు. మీరైతే ఏం ప్రాక్టీస్ చేయలేదు. లేదు మేడం. ఫేస్‌బుక్ జస్ట్ పేజ్ క్రియేట్ చేసాము. తర్వాత ఇంకేం చేయలేదు. యాహ్! అవును మేడం. నెక్స్ట్ కొంచెం ఏమన్నా టైం కొంచెం ఎక్కువ తీసుకొని కంప్లీట్ చేద్దాము ఫాస్ట్‌గా. యాహ్! ఓకే మేడం. చాలా లేట్ అయిపోతుంది. గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజు కొంచెం ఎర్లీగానే క్లోజ్ చేద్దాము. రేపటి నుంచి మాత్రం అదేనండి మీకు కొంచెం ఎర్లీగా అయినా పర్లేదు మేడం క్లాస్ నాకు. ఎర్లీగానా? ఓకే. ఎర్లీగా అంటే కొంచెం ఇంకో హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎర్లీగా తీసుకున్నా నాకు 6:30 కల్లా అయిపోతుంది 5కి కదా స్టార్ట్ క్లాస్. చేస్తే ఓకేనా? యాహ్! ఓకే మేడం. 5 టు 6:30 వరకు 5 టు 6:30 అట్లా 1 ½ అవర్ అట్లా. ఎందుకంటే యాహ్! మనకి ఓకే మేడం. అంటే ఏం లేదులే. అంటే కొంచెం మళ్ళీ ఒకవేళ అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే వదిలేసేద్దాం. లేదు పర్లేదు నేను అర్థం చేసుకోగలను అనుకుంటే. ఎందుకంటే కంప్లీట్‌గా మొత్తం ఒకసారి చెప్పినా కూడా అది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటది. యాహ్! ఓకే మేడం. అందుకోసం. ఇప్పుడొచ్చేవన్నీ యాడ్సే గదా! యాడ్సే. అంటే ఏం లేదు. అంటే మనకి ఇప్పుడు మొదలుపెట్టి కూడా చాలా రోజులయిపోయింది. అంటే గ్యాప్స్ మళ్ళీ చాలా అవును. టైం ఎక్సీడ్ అయిపోతుంది. యాహ్! ఓకే మేడం. ఈవినింగ్ 5:00 ఓకే నాకు. సరే అండి. నేను ఇన్ఫార్మ్ చేస్తా. స్ట్రక్ అవుతుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయినాక నాకు ఒకసారి చెప్పండి. మీకు యాహ్! ఓకే మేడం. వర్క్ అసైన్ చేస్తాను. ఓకే మేడం. దేని మీద మేడం? మామూలుగా ఈ ఆర్టికల్స్ రాయడం గానీ, ఓకే. ఎస్‌సీఓ వర్క్ గానీ. ఓకే మేడం. అంటే ప్రాజెక్ట్‌లా కాకుండా చిన్న జస్ట్ టాస్క్‌లు. ఓకే. హ్మ్. 10-15 డేస్ వరకు మనకి ఈ యాడ్సే ఉంటాయి. యాడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు పెద్దగా ప్రాక్టీస్ చేసేది ఏముండదు. మనం కొంచెం తెలుసుకోవడం. ఎందుకంటే ఆ టూల్స్ అన్నీ మనకి పెయిడ్ టూల్స్ ఉంటేనే మనం చేయగలం. ఓకే. లేకపోతే లేదు. జస్ట్ ఊరికే ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవటమే. అక్కడ పెద్ద ప్రాక్టీస్ చేసేది ఏమి ఉండదు కాబట్టి ఒక 10-15 డేస్ తర్వాత నుంచి మీరు అన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా మామూలుగా రియల్ టైమ్ టాస్క్‌లు కొన్నిస్తే తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మీరే కంప్లీట్‌గా చేసుకోవడానికి బావుంటది. ఓకే మేడం. పేజ్ వరకు క్రియేట్ చేసింతే. ఇంకా దీంట్లో ఈమెయిల్ పోస్ట్ చేయడము, షేర్ చేయడము చూసారా? చెప్పను. లేదు మేడం. ఇక్కడ మనం ఈ పేజ్ క్రియేట్ చేసుకున్నాక డైలీ మనం ఏ పేజ్‌లో అయితే వర్క్ చేయాలో ఆ పేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కంటిన్యూస్ సీ ఆల్ ప్రొఫైల్స్ అంటే ఇక్కడ మనం ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్‌లోకి వెళ్ళొచ్చనమాట. ఇంకా మనం ఒకవేళ ఒక 5, 6 కంపెనీస్ వచ్చినా 5, 6 పేజెస్ మీకు యాక్సెస్ ఇచ్చినా కూడా మీరు ఇట్లనే ఏ పేజీకి ఆ పేజీలోకెళ్ళి వర్క్ చేయాలి. అంటే మీరు ఎవ్రీ పేజీ మనకి
అయితే ప్రొఫైల్‌లోనే ఉంటదనమాట మొత్తం అన్నీ. బట్ ప్రొఫైల్‌లో ఏంటంటే, మనకి ఈ సెట్టింగ్స్ అన్నీ కనిపించవు. ఓన్లీ పేజెస్‌లో బిజినెస్ పేజెస్‌లో మాత్రమే ఈ సెట్టింగ్స్ ఉంటాయి. అందుకని ఈ పేజీలోనే మనం వర్క్ చేయాలి. లైక్ ఇక్కడ పేజ్ క్రియేట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడొచ్చేసి మనము లోగో యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మన బ్యానర్. బ్యానర్ రెడీ చేసుకున్నాక మీరు ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేస్తే మీరు ఓన్‌గా ఒక లోగో డిజైన్ చేసుకోండి. ఒక బ్యానర్ డిజైన్ చేసుకొని అప్‌డేట్ చేసుకోండి ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసినాక. అప్పుడు మీకు అవి కూడా ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తాయి. యాహ్! ఓకే మేడం. ఇవి అప్‌లోడ్ చేసుకోండి ఇక్కడ. చేసిన తర్వాత ఒక పోస్ట్ క్రియేట్ చేసుకోండి. మనం ఒక పోస్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఈ పోస్ట్‌లో ఇదేంటంటే ఫేస్‌బుక్ సైజ్, బ్లాగ్ సైజ్ కాబట్టి ఇది ఇక్కడ ఫేస్‌బుక్‌కి ఓకే. కానీ ఈ ఇమేజ్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే ఫిట్ అవ్వదనమాట. అదే ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ సైజ్ అనుకోండి. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇమేజ్ సైజ్ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లోకి యాప్ట్ అవుతది. లైక్ ఇక్కడ మీరు ఇవన్నీ ఈ ఇమేజెస్ అన్నీ మనము క్యాన్వాలోనే డిజైన్ జేసుకోవాలి కదండీ మేడం? అంతే క్యాన్వానే. మీకు ఇంకేదైనా సాఫ్ట్‌వేర్ వస్తే దాంట్లో చేసుకోవచ్చు. లేదంటే క్యాన్వా యూజ్ చేసుకున్న సరిపోద్ది. 95% రిక్వైర్మెంట్స్ మొత్తం క్యాన్వాలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ప్రో వర్షన్ తీసుకోండి. ఫ్రీ దానికన్నా కూడా ఓకే. పెయిడ్ వర్షన్‌లో. ఇప్పుడు దీనికి మనం కంటెంట్ రాయాలి. మనం కంటెంట్ రాయాలంటే ఆ కంటెంట్ అంతా రీడ్ చేసి దానికి సెంటెన్స్ ఫార్మ్ చేయడం ఒక ప్రాసెస్. లేదనుకోండి డైరెక్ట్‌గా చాట్‌జీపీటీలోకెళ్ళి ఫోటో ఉంది కదా! మన ఇమేజ్ ఏదైతే చేసుకున్నామో ఆ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేసి ఫేస్‌బుక్ పోస్ట్ కంటెంట్ ఇప్పుడు మనకి కంటెంట్ అనేది డిజైన్ అవుతది. అంటే మొత్తం ఎంతవరకు కావాలి అదంతా డిజైన్ చేసి ఇచ్చేస్తది విత్ హ్యాష్ ట్యాగ్స్ తోటి. ఫస్ట్ హెడ్‌లైన్ టేక్ యువర్ కెరియర్ టు నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఇక్కడ ఇచ్చిన కంటెంట్‌ని రీడ్ చేసి ఈ కంటెంట్‌ని బేస్ చేసుకొని మనకి డీటెయిల్స్ ఇస్తది. అండ్ టేక్ యువర్ కెరియర్ ఇంటూ నెక్స్ట్ లెవెల్, లుక్ ఎ బిల్డ్ సక్సెస్‌ఫుల్ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఇక్కడ. వాట్ యూ విల్ గెట్ మీకేమొస్తుందంటే లైవ్ ఇన్స్ట్రక్షన్, లీడ్ ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చాడు. లెర్న్ గ్రోత్ అండ్ బిల్డ్ యువర్ కెరియర్ విత్ శ్రీష డిజిటల్ అండ్ ఎన్రోల్ టుడే అని చెప్పేసి కాల్ టు యాక్షన్ బటన్ ఇచ్చాడు. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు. ఇంకా మనము ఇమేజ్‌లో మన ఫోన్ నంబర్స్ కానీ, ఈమెయిల్ ఐడీ ఇక్కడ పెడితే అవి కూడా ఇక్కడ ఇచ్చేస్తదనమాట. లేదంటే మనం ఓన్‌గా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది నచ్చలేదనుకోండి మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం క్రియేటివ్‌గా మీరేమన్నా యాడ్ చేయాలనుకోండి. దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ టైప్ చేసేసి వుడ్ లైక్ టు ఆల్సో క్రియేట్ ఏ షార్ట్ క్యాచీ క్యాప్షన్స్ 2 లైన్స్ క్విక్ స్క్రోల్ ఎఫ్‌బీ యూజర్స్ అని మనం ఎస్ అని ఇచ్చామనుకోండి మళ్ళీ అవి కూడా ఇస్తదనమాట. ఇట్లాంటి టైటిల్స్ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. పైన ఇచ్చిన టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కాల్ టు యాక్షన్ బటన్ ఏమైనా చేంజ్ చేయాలని అడుగుతుంది. అప్పుడు మనం ఎస్ అంటే మళ్ళీ డిఫరెంట్‌గా ఇస్తది. అంటే మనం ఏమి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇచ్చింది కరెక్ట్‌గా ఉందా లేదా? ప్రాపర్‌గా చేసుకోగలుగుతున్నామా లేదా? అనేది మనకు ఒక ఐడియా ఉంటే సరిపోయింది. ఇలా తీసుకున్నాము అది జస్ట్ మన ఫేస్‌బుక్‌లో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. మన కాంటాక్ట్ డీటెయిల్స్ గానీ, ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ అని చెప్పి
కాపీ చేసుకొని ఇంకా వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేయాలి కాబట్టి ఇది యాడ్ అయ్యే బటన్ అంటే ఇప్పుడు మనం వాట్సాప్ బటన్ యాడ్ చేయాలి. బట్ ఇప్పుడు మనం వాట్సాప్ కనెక్ట్ చేయలేదు కాబట్టి నాట్ నౌ అని. అదే పేజీలో కనుక వాట్సాప్ బటన్ యాడ్ అయ్యి ఉంటే యాడ్ అయ్యే బటన్ అంటే వాట్సాప్ బటన్ యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట వాట్సాప్ బటన్, మనం షేర్ చేసుకోవడానికి ఈజీగా. అప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పోస్ట్ని మనము జస్ట్ పోస్ట్ చేసి వదిలేస్తే సరిపోదు, దీనికి షేరింగ్స్ కూడా చేయాలి మనం. అక్కడ గ్రూప్స్, ఒకవేళ గ్రూప్స్ అనేది అక్కడ అప్డేట్ అవ్వలేదు అనుకో, మనం ఇక్కడ కొత్త పేజ్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దాంట్లో గ్రూప్స్ ఉండవు, మనం యాడ్ చేసుకోవాలి. జస్ట్ సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కాలేజెస్ ఇన్ హైదరాబాద్ స్టూడెంట్స్, హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్ అన్నది అసోసియేషన్స్, హైదరాబాద్ మార్కెట్ ప్లేస్ ఇన్ ఇండియా, ఇట్లా స్టూడెంట్స్ హైదరాబాద్. ఇంక ఇలా మనకి ఎంప్లాయీస్, లైక్ కాల్ సెంటర్స్, ఇట్లా మనం అందరినీ సెలెక్ట్ చేసుకుని ఒక డైలీ ఒక 5 to 10 గ్రూప్స్ మధ్యలో యాడ్ చేయాలి. అని ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ బ్లాక్ చేస్తుంది కాబట్టి మాన్యువల్గా ఒక 5 to 10 గ్రూప్స్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ కనుక మళ్ళీ అప్డేట్ రాలేదంటే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ గ్రూప్ అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ షేరింగ్, గ్రూప్స్ స్టూడెంట్స్, ఇట్లా మీరు ఇంకా అలాగే ప్రతి ఊరికి ఒక గ్రూప్ ఉంటుంది. గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, అట్లా కాలేజ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, చాలా గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 5000 గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. కాకపోతే పోస్టులు షేర్లు చేయడానికి ఇప్పుడు ఎలవ్ చేయట్లేదు, కానీ మామూలు కదా చాలా గ్రూప్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని గ్రూప్స్ షేర్ చేస్తాం. గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేసినాక మన మనం ఎప్పుడైతే రిపోర్ట్ జనరేట్ చేసేవాళ్ళో అప్పుడు ఇక్కడ వస్తాయి ఇన్సర్ట్స్ అండ్ యాడ్స్ది అలాగే ఆర్గానిక్ ఇన్సర్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ని 3 members చూశారు. ఇక్కడ వచ్చేసి మన షేర్స్ అప్డేట్ అవుతాయి, మనం ఎన్ని షేర్స్ చేసాం. అలా ఇంకా వేరే ఎవరైనా షేర్ చేసినా అవి వస్తాయి, కమెంట్స్ వస్తాయి, రియాక్షన్స్ వస్తాయి, ఇవన్నీ ఇక్కడ అప్డేట్ అవుతాయి అనమాట. మనం చేసిన దానికి 3 views వచ్చినాయి. ఇప్పుడు గ్రూప్స్లో షేర్ చేయగానే చూశారు. ఇక్కడ మనం చేసిన 4 shares అప్డేట్ అవుతాయి, రేపు చెక్ చేసుకుంటే కనిపిస్తాయి. ఇక్కడ 4 shares చేసాము. లింక్ ఎంతమంది క్లిక్ చేశారు, మనం ఇచ్చిన లింక్, ఇట్లా వ్యూస్ ఎన్ని, మన ఫాలోవర్స్ ఎన్ని, నాన్ ఫాలోవర్స్ ఎన్ని, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ కనపడతాయి. ఇవన్నీ కూడా మనం ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసి క్లయింట్కి డీటెయిల్స్ అన్ని పంపించాలి. ఎండ్ ఆఫ్ ద మంత్ ఎన్ని గ్రూప్స్లో జాయిన్ అయ్యాము, కొత్త గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్లో డైలీ పోస్ట్ చేస్తున్నాము, ఇవన్నీ వ్యూస్ వచ్చినాయి. అన్నీ కలిపి టోటల్ మంత్లీ వచ్చి ఒక 25 పోస్టులు పోస్ట్ చేస్తే 25 పోస్టులకి కలిపి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినాయి, మొత్తం ఒక టోటల్ లిస్ట్ అనేది క్లయింట్కి పంపించారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి వచ్చి
మెటా బిజినెస్ సూట్. ఈ మెటా బిజినెస్ సూట్ మనకి ఈ యొక్క క్యాలెండర్ టైప్, అంటే షెడ్యూల్ క్యాలెండర్ అనమాట. మనం కంటెంట్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. లైక్ 1 మంత్ ముందే అన్ని క్రియేట్ చేసుకొని ఫ్రీ టూల్. దీనికన్నా కూడా మనం ఏంటంటే కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. బఫర్ అని, జూహు అని, ఇవన్నీ కూడా సోషల్ మీడియా పోస్ట్ షెడ్యూల్ టూల్స్. అవి పెయిడ్ వర్షన్స్. బట్ ఇది అనేది మనకి ఫ్రీ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం టూనే చేయగలుగుతాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. బట్ ట్విట్టర్, లింక్డ్ఇన్ వీటికి షెడ్యూల్ ఆప్షన్ లేదు. అలాగే దీంట్లో కూడా చేయలేము. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము హూట్సూట్ కానీ, బఫర్ కానీ, లైక్ జూహు కానీ ఇట్లా సిఆర్ఎమ్స్కి అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి ప్లాన్ తీసుకొని మనం అక్కడ షెడ్యూల్ చేసుకుంటాం. అక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇన్ని చోట్ల మనం పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్లేస్లో పోస్ట్ చేస్తే మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళిపోతుంది పోస్ట్ డైరెక్ట్గా. అక్కడే మనం ఇన్సైట్స్ చెక్ చేసుకోవచ్చు. అన్ని ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఓపెన్ చేసి ఏ పోస్ట్కి ఎంత వస్తుంది అనేది చూడకుండా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒక్క చోటే కనిపిస్తాయి అన్నమాట మనకి. అది బెనిఫిట్. అలాగే ఇప్పుడు మనం ఇక్కడైతే ఓన్లీ ఇన్స్టాకి, ఫేస్బుక్కి షెడ్యూల్ చేయగలుగుతాం. మిగతా 2 ప్లాట్ఫామ్స్కి చేయలేం కాబట్టి అక్కడైతే అది చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫెస్టివల్ అనుకోండి, హాలిడే ఉంటుంది. హాలిడే రోజు ఎంప్లాయీస్ ఎవరు ఉండరు కాబట్టి ముందు రోజే మొత్తం షెడ్యూల్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock మన పోస్ట్ వెళ్ళాలి అని అట్లా. లేదు నైట్ టైం చేయాలి, నైట్ టైం వర్క్ లేదనుకోండి, అట్లా షెడ్యూల్ టూల్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేయకపోతే మనకి పెద్దగా లీడ్స్ అనేవి రావు. కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఏ బిజినెస్కి ఏ ప్లాట్ఫామ్స్ సూటబుల్. లైక్ బిజినెస్ టు బిజినెస్ చేయాలనుకోండి, లింక్డ్ఇన్ సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ టు క్లయింట్ అంటే ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క స్టూడెంట్స్కి అట్లా ఎక్కువగా టార్గెట్ చేయాలనుకోండి, ఇన్స్టా సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్. ఒకవేళ ఇవన్నీ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియలేదనుకోండి, మీరు సో లైక్ సోషల్ మీడియా అంటే లైక్ గూగుల్లో కానీ లేకపోతే చాట్ జీపీటీలో కానీ మీరు అడగవచ్చు అనమాట. అంటే ఏ టైం, ఏ బిజినెస్కి ఏది సూటబుల్ అని. అప్పుడైనా మనకి ఒక ఐడియా వస్తుంది ఏది సెలెక్ట్ చేసుకుంటే మన బిజినెస్కి బెస్ట్. ఒకవేళ ఎవరైనా క్లయింట్స్ అడిగారని ఈ బిజినెస్కి ఏ ప్లాట్ఫామ్ బెస్ట్ అంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకుని కూడా చెప్పొచ్చాను, ఈ బిజినెస్కి ఏ టూల్ బాగుంటుంది, ఫేస్బుక్కి యాడ్స్ రన్ చేయడానికి ఏది కావాలి, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ ఏ పోస్ట్ అని ఉంది. ఈ క్రియేట్ ఏ పోస్ట్లో ఇక్కడ మనకి ఫోటో అండ్ వీడియో అని ఉంది. యాడ్ ఏ ఫోటో అంటే ఇక్కడ మనం ఫోటో యాడ్ చేస్తాం, లేదా వీడియో అంటే వీడియో యాడ్ చేస్తాం అనమాట. అప్లోడ్ వీడియో అంటే మనం ఒక వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తాం. ఇట్లా యాడ్ చేసిన తర్వాత
ఇక్కడొచ్చేసి మనం క్యాప్షన్ యాడ్ చేస్తాం. ఇందాక మనం తీసుకున్నాం గదా! అది. కాకపోతే దీనికి సంబంధించి సెపరేట్‌గా మళ్ళీ తీసుకోవాలి. బట్ నేనేంటో ఊరికే పోస్ట్ చేస్తున్నాను. ఇది ఇట్లా సెలెక్ట్ పోస్ట్ చేశాం గదా! ఇన్‌స్టాగ్రామ్ గూడా సెలెక్ట్ అయ్యుంటే ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా ఎళ్ళిపోతది ఒకసారి. క్రియేట్ ఎ రీల్‌లోకొచ్చి. అక్కడ పబ్లిష్ అని ఉంటుంది. మనం ఎప్పుడు పబ్లిష్ అంటే డైరెక్ట్‌గా అప్పుడే పబ్లిష్ అయ్యిద్ది. లేక ఇక్కడ సెట్ డేట్ అండ్ టైమ్. మనం బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఇన్ ఫేస్‌బుక్, బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే అక్కడ కనిపిస్తది. ఆ టైం ప్రకారం మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సెప్టెంబర్ 9థ్ ఈ టైం చూపిస్తుంది కదా! మనము రేపటికి షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి రేపటికొస్తది. లేదా ఇంకో 10 మినిట్స్ ఆగి నేను షెడ్యూల్ చేసుకుంటే అప్పుడొస్తదనమాట. ఇక్కడ 19 అని పెట్టామనుకోండి ఇంకో 1 అవర్ తర్వాత మనకి పబ్లిష్ అవుతది. ఇక్కడ షెడ్యూల్ చేసేసినాక. ఇప్పుడు ఇన్‌స్టాలోను, ఫేస్‌బుక్‌లోను రెండిట్లోను షెడ్యూల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి క్రియేటెడ్ స్టోరీస్ అంటే మనం స్టోరీస్ అంటే మన ఆహ్, స్టేటస్ పెడతాం కదా! వాట్సాప్‌కి అలాగే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చనమాట. వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ. ఒకటుందనుకోండి ఇలా యాడ్ చేస్తే అది స్టోరీలాగా మనకి ఇక్కడ స్టేటస్ అంటే షేర్ చేస్తే మనకు స్టేటస్ అనేది యాడ్ అవుతది. అలాగే మనకిక్కడ షెడ్యూల్ యాడ్, క్రియేట్ ఎ రీల్. యాడ్ షెడ్యూల్ చేయాలంటే ఏ టైంలో షెడ్యూల్ చేయాలో యాడ్ ఇక్కడ కనిపిస్తదనమాట. ఇక్కడొచ్చేసి స్టేటస్ వ్యూ స్టోరీ యాడ్ అయింది. ఇట్లా మనం స్టేటస్ అనేది యాడ్ చేసుకుంటాం. అది ఇది యూజ్ చేసి. మామూలుగా అయితే అంత ఈజీగా చేయడానికి సెల్ అయితే యూజ్ చేస్తాం కానీ సిస్టమ్ నుంచి చేయాలంటే ఇక్కడి నుంచి చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్స్ కూడా వస్తాయి. క్రియేట్ యాడ్ అని. యాడ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గెట్ స్టార్ట్ విత్ ఆటోమేషన్ యాడ్స్, గెట్ మోర్ మెసేజెస్, కంపేర్ 2 యాడ్స్ లైక్ ఏ/బి టెస్టింగ్ అని. అండ్ బూస్ట్ ఫేస్‌బుక్ కంటెంట్ అండ్ ప్రమోట్ ఫేస్‌బుక్ పేజ్. మన ఫేస్‌బుక్ పేజ్‌కి ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. పెయిడ్ రన్ చేసి. బట్ వాళ్ళ వల్ల యూజ్ ఉండదు. మనకు జెన్యూన్ ఫాలోవర్స్ అయితే మనం అప్డేట్ చేసిన కంటెంట్ చెక్ చేస్తారు గానీ, మనం పెయిడ్ తోటి తెచ్చుకున్న ఫాలోవర్స్ మనకి యూజ్‌లెస్ అనమాట. గెట్ మోర్ కాల్స్ రావాలి అంటే మనము ఈ యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే గెట్ మోర్ వెబ్‌సైట్ విజిట్స్ అంటే ఇది. గెట్ మోర్ లీడ్స్ ఇది. బట్ ఇక్కడి నుంచి మనం చేసుకునే దానికన్నా, మనం యాడ్ మేనేజర్‌లోకెళ్ళి అక్కడి నుంచి చేసుకుంటేనే మనకి ఇంకా బెస్ట్. ఇక్కడొస్తే మనకి డీటెయిల్డ్ టార్గెట్ అనేది రాదనమాట. ఈ ఎన్విరాన్మెంట్‌లో ఎగ్జిస్టింగ్ పోస్ట్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసి ఇమేజెస్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని మనకంత డీటెయిల్డ్‌గా టార్గెట్ చేయలేమిక్కడ. అందుకని మెటా యాడ్ మేనేజర్‌లోనే చేద్దాం.
ఇక్కడ వచ్చేసి యాడ్ మేనేజర్ ఇక్కడైనా ఉంది, లేకపోతే ఫేస్బుక్లో అయినా కూడా ఉంటుంది. ఇక్కడ యాడ్ సెంటర్లోకి వెళ్ళేసి ఆల్ యాడ్స్, యాడ్ మేనేజర్, లేదు అంటే మీ మెటా బిజినెస్ సూట్ నుంచి యాడ్ మేనేజర్. ఇక్కడ 2 ప్లేసెస్లో ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. మనం ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ యాడ్ మేనేజర్లో నుంచి వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక యాడ్ మేనేజర్లో మనం క్యాంపెయిన్ సెటప్ ఫార్మాట్లోకి వచ్చాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ యాడ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనకి ఆబ్జెక్టివ్స్ 6 ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఈ యాడ్స్ తోటి మనం ఏం చేయాలి అంటే మన బ్రాండ్కి అవేర్నెస్ కావాలా, లేకపోతే ట్రాఫిక్ పెంచుకోవాలా మన వెబ్సైట్కి కానీ, మన యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే మన వీడియోలకు కానీ, ఇదేంటైనా లేదంటే ఎంగేజ్మెంట్ పెంచాలి అంటే ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతూ ఉండాలా మనం. పోస్టులు కానీ లేకపోతే పేజెస్ కానీ ఇంకా ఏదన్నా వీడియోస్ కానీ పెడితే అట్లా. నెక్స్ట్ వచ్చేసి లీడ్స్, ఇది మేజర్ అనమాట. అందరూ లీడ్స్ కోసమే ట్రై చేస్తారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కంప్లీట్గా లీడ్స్ కోసమే అన్ని బిజినెస్ల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనం లీడ్స్ కనుక ప్రాపర్గా జనరేట్ చేయగలిగితే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ లీడ్స్ దాని మీద. కాబట్టి ఈ క్యాంపెయిన్ మనం కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం. అలాగే యాప్ ప్రమోషన్స్, యాప్స్ అంటే మన దగ్గర యాప్ ఉంటే ఆ యాప్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రమోషన్స్ అంటే లైక్ ఇన్స్టాలేషన్స్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ సేల్స్ అంటే మనకి ఈ కామర్స్ సైట్ కావాలి, ప్రోడక్ట్స్ ఉండాలి సైట్స్లో, అప్పుడు చేయగలుగుతాం. ఫస్ట్ మనకు మేజర్గా లీడ్స్ ఇది చేస్తే రిమైనింగ్ అన్ని క్యాంపెయిన్స్ కూడా దాదాపు సిమిలర్గానే ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ తోటి మిగతా అన్ని కూడా చేయొచ్చు. ఇప్పుడు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ సెటప్లోకి వెళ్ళేసరికి ఇక్కడ కంటిన్యూ, ఇక్కడ వచ్చేసి ఇదేం చూపిస్తున్నారంటే యూ నో లాంగర్ నీడ్ టు చూస్ ఎ క్యాంపెయిన్ సెటప్. క్యాంపెయిన్ సెటప్ సెట్ ఎక్కువ రోజులు మనం ఓన్గా సెలెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే మనం ఏఐ అనేది స్టార్ట్ అయిపోయింది లీడ్ క్యాంపెయిన్కి. మాన్యువల్ ఆప్షన్ స్టిల్ అవైలబుల్ ఉంది కానీ ఎక్కువ రోజులు ఉండదు ఇది అని వాడు మనకు ఒకటి చెప్తున్నాడు. ఓకే అన్న డోంట్ షో అన్న కూడా సేమ్ ఇంకా అది యాక్టివేట్ అయిపోద్ది. ఇది వచ్చేసింది మనకు ఆల్రెడీ, ఏఐ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ మనకు ఆఫ్ చేసుకునే ఆప్షన్ లేదు మనకి. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ సెటప్లో మీరు ఒక కంపెనీ నేము, క్యాంపెయిన్ నేము లేదా క్యాంపెయిన్ పర్పస్ అంటే లీడ్స్ కోసమా, ఎంగేజ్మెంట్ కోసమా, ఏ వెబ్సైట్, ఇవన్నీ మళ్ళీ ఈరోజు డేటు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. కన్ఫ్యూజ్ అయిందనుకో అంటే 1-2 క్యాంపెయిన్స్, ఒక 10 క్యాంపెయిన్స్ అయితే కన్ఫ్యూజన్ ఉండదు, కానీ కంటిన్యూగా మంత్ అంతా రన్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఈ మంత్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్లో ఎప్పుడో అడుగుతారనమాట క్లయింట్స్. లాస్ట్ మంత్ 25th రన్ చేసిన క్యాంపెయిన్ డేటా ఇవ్వమని. అప్పుడు మనం ఏదైనా వెతుక్కుంటాం, అక్కడ డేట్స్ అన్నీ ఎత్తుకోవాలంటే కొంచెం క్లమ్సీ అయిపోతుంది ఆ ఎన్విరాన్మెంట్ అంతా, లైక్ ఆ డాష్ బోర్డ్. అందుకోసం అనేసి క్యాంపెయిన్ నేమ్లో డేట్ ఇచ్చామంటే ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్లో చెక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకున్నాం. అలాగే ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి అనమాట, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్. ఇప్పుడు మనం క్యాంపెయిన్ లెవెల్లో ఉన్నాం ఫస్ట్, కాబట్టి క్యాంపెయిన్కి, యాడ్కి, యాడ్ సెట్కి మొత్తానికి సేమ్ నేమ్ ఇవ్వడం బెటర్ అనమాట.
కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. కొంతమంది పెద్దగా నేమ్స్ ప్రాపర్‌గా ఇవ్వరు. అలాంటప్పుడు మనకు ప్రాబ్లమ్ అవుతది. ఒకవేళ ఇంకెవరన్నా మీ బదులు క్యాంపెయిన్ మీ హైయర్స్ వాళ్ళు ఎవరైనా చెక్ చేయాలన్నా కూడా అలా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే బావుంటది. ఇక్కడొచ్చేసి బయింగ్ టైప్ ఆక్షన్ ఉంది. అంటే ఆక్షన్ అంటే బిడ్. రిజర్వేషన్ అంటే మనం స్ట్రిక్ట్ వాల్యూస్. బట్ మనం మాక్సిమం ఆక్షనే ఫాలో అవుతాము. ఇక్కడొచ్చేసి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లీడ్స్. అండ్ ఇక్కడొచ్చేసి బడ్జెట్. ఇదివరకు ఏంటంటే మనకి నెక్స్ట్ క్యాంపెయిన్ యాడ్ సెట్‌లో మనం బడ్జెట్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. బట్ ఇక్కడ మనకు ఆ ఆప్షన్ ఇవ్వలేదు. ఇక్కడే సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. కాబట్టి క్యాంపెయిన్ లెవెల్‌లో అంటే క్యాంపెయిన్ లెవెల్‌లో ఎన్ని యాడ్ సెట్లున్నా ఒకటే అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏ యాడ్ బా రన్ అయితే ఆ యాడ్‌కి అమౌంట్ ఖర్చయిపోతది. మిగతా యాడ్ సెట్స్‌కి వర్క్ అవ్వదనమాట. కానీ ఇక్కడ ఏంటంటే బడ్జెట్ యాడ్ సెట్ లెవెల్‌లో బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ యాడ్ సెట్‌కి ఆ యాడ్ సెట్ మనం బడ్జెట్ అలొకేట్ చేసుకోవచ్చు. ఒకే క్యాంపెయిన్‌లో మనం 5, 6 యాడ్ సెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇక్కడ మనం క్యాంపెయిన్ నేము, బడ్జెట్ యాడ్ సెట్ లెవెలా, యాడ్ లెవెలా మాక్సిమం యాడ్ సెట్ లెవెల్ తీసుకోవడమే బెస్ట్ మనకి. ఎందుకంటే ఏ యాడ్ సెట్‌కి ఆ యాడ్ సెట్ ప్రాపర్ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ మనకి ఈ యాడ్ సెట్ నేమ్‌లో క్యాంపెయిన్ నేము, నెక్స్ట్ ఇన్స్టెంట్ ఫార్మ్. మనకి డిఫరెంట్ టైప్స్ అనమాట. లీడ్స్ ఎక్కడికి రావాలి? ఇన్స్టెంట్ ఫార్మ్‌లోకి రావాలా? వెబ్‌సైట్‌లోకి రావాలా? కాల్స్ కావాలా? ఇంకా మెసెంజరు, ఇన్‌స్టాగ్రాము, వాట్సాప్, కాల్స్, యాప్స్ అని ఉంది. మనకి వాట్సాప్ రావాలనుకోండి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా అదే జనరేట్ అవుద్ది. అక్కడ వాట్సాప్ బటన్ యాక్టివేట్ అవుతది. ఆ యాక్టివేట్ అయిన బటన్‌ని నొక్కితే వాట్సాప్ నుంచి మనకు మెసేజ్ వస్తది. బట్ ఈ వాట్సాప్ నుంచి మెసేజెస్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. అందుకోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఫార్మ్ పెట్టుకుంటాము. ఈ ఫార్మ్ ఇన్స్టెంట్ ఫార్మ్ అంటారు. ఈ ఇన్స్టెంట్ ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. లేదు కన్వర్షన్ లొకేషన్ ఇంకేదైనా మార్చుకోవచ్చు కూడా మనం. మెసెంజరా, ఇన్‌స్టాగ్రామా అని. తర్వాత ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్. ఇక్కడొచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు ఇది రావట్లేదు? ఇది కొత్తది అయ్యేసరికి దీనికి కూడా కింద టిక్ మార్క్ ఉంటదనుకుంటా కదండీ మేడం. ఆ? కింద టిక్ మార్క్ ఉంటదనుకుంటా కదా! ఆహా! ఏం లేదండి. ఇక్కడే జస్ట్ యాక్సెప్ట్ చేసేది. ఇక్కడ వచ్చేసింది అనేబుల్ టు యాక్సెప్ట్ ఏం లేటర్ అన్నాడు. బట్ అదే కొత్త వాటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇటంతా. ఇది కూడా సేమ్ అదే. నాట్ యాక్సెప్టెడ్ అని. ఏమో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి యాడ్స్ రన్ చేస్తుంటే ఎప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఇమీడియట్‌గా అప్రూవల్ వచ్చేసేది. బట్ అప్రూవల్ అయితే సేమ్ ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ అనగానే యాక్సెప్ట్ అయ్యేది. మరి ఇక్కడ ఎందుకో ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది అది. నెక్స్ట్ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అనమాట. కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ ఎంత పెట్టుకోవాలి, పెర్ఫార్మెన్స్ గోల్. ఇది నెక్స్ట్ వచ్చేసి
వాల్యూ రూల్స్, ఈ రూల్స్ కూడా కొత్తగా వచ్చింది మనకి. ఇక్కడ వచ్చేసి రూల్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ క్యాటలాగ్స్, మనం ఏదైనా ప్రోడక్ట్స్ అంటే క్యాటలాగ్ ప్రోడక్ట్స్ ఉంటే ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. అండ్ బడ్జెట్ వచ్చేసి మనం ఇందాక క్యాంపెయిన్ యాడ్ సెట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ 800 చూపిస్తుంది, మనం 300 అయినా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చేయలేదని ఇది చూపిస్తుంది, కానీ ఒక దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ రిజల్ట్ అనేది ఒకటి చూపిస్తుంది. అది మనకి చూపించట్లేదు. ఇక్కడైతే ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎస్టిమేటెడ్ రిజల్ట్ ఎంత, ఆ ఎస్టిమేటెడ్ రిజల్ట్ అనేది చూపించట్లేదు. ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ కొత్తగా, ఇన్ని రోజులు లేదు, లీడ్స్ 2 వస్తాయి అన్నాడు. ఇంప్రెషన్స్ ఆల్మోస్ట్ 2 to 3.7 వరకు, అండ్ కాస్ట్ పర్ లీడ్ చాలా ఎక్కువ పడుతుందని చెప్పాడు. ఇంతకుముందు ఈ అప్డేషన్ లేదు, జస్ట్ ఇక్కడ వరకు చూపించాడు. ఇది రీసెంట్గా ఈ రోజే వస్తుంది, ఇన్ని రోజుల నుంచి క్యాంపెయిన్లో రాలేదు. అంటే వీళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఉన్నారు దీంట్లో. ఏదంతా కంప్లీట్గా ఈ అప్డేషన్స్ అన్నీ అయిపోయినాక మాన్యువల్ సెటప్ మొత్తం తీసేస్తాడు, అంత ఆటోమేషన్ తీసేస్తాడు. ఎందుకంటే ఆటోమేషన్లో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది వెళ్తుంది. అదే 300 రూపీస్కి పెడితే అట్లీస్ట్ 8 to 17 లీడ్స్ 20 లీడ్స్ చూపించేది మామూలుగా మాన్యువల్లో పెడితే. బట్ ఇప్పుడు చూడు 2 లీడ్స్ అని చూపిస్తున్నారు. 500 రూపీస్ పెడితే 3 లీడ్స్. అక్కడ 1000 రూపీస్ పెట్టాం కదా, అట్లా 1000 పెడితే 5 లీడ్స్ కాస్ట్ అనేది పెరుగుతాం. ఇట్లా మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇంతకుముందు ఫేస్బుక్ కూడా చాలా తక్కువగా 100కే 10 to 15 లీడ్స్ ఇచ్చేది. అంటే సర్వీస్ని బట్టి ఇస్తుంది, అన్నీ అందరికీ ఒకేలా వస్తుంది అంటే కాదు. ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్కువ లీడ్స్ వస్తాయి. ఎక్కడైతే లిమిటెడ్ మెంబర్స్ ఉంటారో కాస్ట్ పర్ లీడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చాలా, ఇంతకుముందు అయితే చాలా తక్కువ పడేది. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి కొత్తగా మనకి కండిషన్స్ కూడా యాడ్ చేశాడు. టు రన్ యాడ్ ఇన్ ఇండియా యూ నీడ్ టు డిక్లేర్ ఇఫ్ యువర్ యాడ్స్ ఆర్ రిలేటెడ్ టు సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి రిలేటెడ్గా ఇట్లా అని మనం డిక్లేర్ చేయాలి. ఒకవేళ ఫైనాన్స్కి కానీ హోమ్ లోన్స్కి కానీ ఇలాంటి వాటికి. నెక్స్ట్ ఇక్కడ యూజ్ సేవ్డ్ ఆడియన్స్ ఉంది కదా, ఆల్రెడీ మనం ఆడియన్స్ని సేవ్ చేసుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆడియన్స్ అనేవి 3 టైప్స్, ఒకటి సేవ్డ్ ఆడియన్స్, 2 లుకేలైక్ ఆడియన్స్, 3 కస్టమ్ ఆడియన్స్. అవి 2 ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం సేవ్డ్ ఆడియన్స్ని చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఏ ఆడియన్స్ లేరు, మనం ఫస్ట్ టైం మార్కెట్లోకి వచ్చాం. ఆల్రెడీ లుకేలైక్ ఆడియన్స్ కానీ కస్టమ్ ఆడియన్స్ కానీ ఎప్పుడు వస్తారంటే మనం ఆల్రెడీ మార్కెట్లో ఉండి కొంతమంది మన వెబ్సైట్స్ని మన పేజెస్ని విజిట్ చేస్తుంటే వస్తారు. అవన్నీ ఏం లేవు కాబట్టి మనం సేవ్డ్ ఆడియన్స్ని ఫస్ట్ టైం క్రియేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి లొకేషన్ ఇండియా ఉంది, మనం ఇండియా వరల్డ్ కాకుండా ఓన్లీ హైదరాబాద్ అనుకోండి. ఇంకా ఏ సిటీస్ అయినా తీసుకోవచ్చు అనమాట, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, ఇంకా చిన్న చిన్న ఊర్లు కూడా అట్లా మనం ఎక్కడ రన్ చేస్తున్నామో అక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే అంతకుముందు ఎన్ని సిటీస్ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా రెస్ట్రిక్షన్స్ అయితే ఏముండేవి కాదు. ఇప్పుడు ఒక 5 to 6 సిటీస్ సెలెక్ట్ చేసుకునేసరికి రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. మనం ఎక్కువ సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి లీడ్స్ అనేవి అసలు చూపించట్లేదు, మినిమంగా సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది.
ఇక్కడ ఇట్లానే కంటిన్యూగా యాడ్ చేసుకుంటూ పోతే మన రిజల్ట్ కనిపించదు. బట్ ఇప్పుడు ఎలా ఉంది అనేది మనము మళ్ళీ రీసెంట్‌గా ఏమైనా చేంజెస్ వచ్చినాయేమో చూడాలి. ఈ 2, 3 డేస్‌లో. నేను ఈ 2, 3 డేస్ నుంచి రన్ చేయలేదు కాబట్టి. బట్ ప్రీవియస్ అయితే ఆ ఆప్షన్ ఉండేది. ఎక్కువ సిటీస్ ఒక 6, 7 సిటీస్ యాడ్ చేసామంటే తర్వాత యాడ్ చేసే సిటీస్‌కి ఇంక మనకసలు లీడ్స్ అనేవి చూపించదనమాట. అవి రిమూవ్ చేస్తే చూపిస్తది అట్లా. అక్కడొచ్చేసి బడ్జెట్ డైలీ బడ్జెట్ ₹1000 ఉంది. మనకిక్కడ సజెస్ట్ చేస్తున్నాడు ఏంటంటే ₹1300 స్పెండ్ చేయండి. మీకు 7 రిజల్ట్స్ వస్తాయని చెప్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం 1300 పెట్టామనుకోండి ఎంత చూపిస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఇట్లా ఇంకా వాళ్ళు అమౌంట్ పెట్టించడానికే చూస్తారు. ఎందుకంటే ఏఐ క్యాంపెయిన్ అనమాట. మనం సెట్ చేసుకొని ఎంతొచ్చినాయో చెక్ చేసుకొని పెట్టుకునే ఆప్షన్ పోయింది. ఫస్ట్ కాస్ట్ పర్ లీడ్ వీళ్ళు కూడా పెంచేశారు. ఇన్‌స్టాగ్రామ్ లైక్ ఇది లింక్డ్ఇన్, క్వరా, ట్విట్టర్ ఇలాంటి వాటిలో కాస్ట్ పర్ లీడ్ ఎక్కువుంటది. బట్ ఫేస్‌బుక్ వాళ్ళు కూడా మార్చేశారు. ఇక్కడ వీళ్ళు కూడా మనం గూగుల్ యాడ్‌లో ఏసిన పీపుల్స్ లివ్ ఇన్ ఆర్ రీసెంట్‌లీ ఇన్ దిస్ లొకేషన్ అని అడుగుతున్నాడు. అంటే ఎవరైనా ఇక్కడ నివసించిన వాళ్ళు గానీ, రీసెంట్‌గా ఉన్నోళ్ళకి కూడా చూపించాలా యాడ్ అని. లైక్ ఇంతకుముందు లేదు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. గూగుల్ యాడ్స్‌లో ఉన్నట్టు చూసి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ మన ఏజ్ గ్రూప్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనం టార్గెట్ చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ 20 దగ్గర నుంచి 45 వరకు టార్గెట్ చేయొచ్చు. అలాగే జెండర్స్ మేల్, ఫీమేల్ ఆల్ అంటే మన ఇద్దరికీ యూజ్ అవుతాయి కాబట్టి కోర్సెస్ ఆల్ జెండర్స్. కస్టమ్ ఆడియన్స్. కస్టమ్ ఆడియన్స్ అంటే మన దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని క్రియేట్ చేయాలి. లేరు కాబట్టి చేయలేదు. డీటెయిల్డ్ టార్గెటింగ్. డీటెయిల్డ్ టార్గెటింగ్ అంటే మనకి ఏఐ టూల్సే ఆన్ అయ్యి ఉంది. ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఆల్, తెలుగు ఇట్లా లాంగ్వేజెస్. బట్ ఇక్కడ అనేది మనం డీటెయిల్డ్ టార్గెట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరిని టార్గెట్ చేయాలి అంటే మనది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఎవరెవరికి ఇస్తున్నాం. స్టూడెంట్స్కి ఇవ్వచ్చు. బీటెక్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, మార్కెటింగ్ స్టూడెంట్స్కి ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అవసరం లేదు. అండ్ బీటెక్ స్టూడెంట్స్, మనం బీటెక్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. బీటెక్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు, బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇట్లా మొత్తం మనం డెమోగ్రఫిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం చూస్తున్న వాళ్ళు, అలాగే కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈజీగా జాబ్ కోసం చూసుకుంటారు. అట్లా మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. డెమోగ్రాఫిక్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డెమోగ్రాఫిక్స్ పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకు లీడ్స్ ప్రాపర్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ డెమోగ్రాఫిక్స్ చూస్తాం. బీఈ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్. వాళ్ళ ప్రొఫైల్ పేజ్‌లో బీఈ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ అని ఉంటది. ఎడ్యుకేషన్ దగ్గర గానీ లేకపోతే ఎక్కడ. తర్వాత వాళ్ళ ఏజ్ వచ్చేసి మనకి 18 45 వరకు తీసుకుందాం. అట్లా లొకేషన్స్, ఏజ్ లైక్ ఇక్కడ ఏంటంటే డీటెయిల్ టార్గెట్ మనం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంతమంది మన సూటబుల్ అవుతారో అందరిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత
స్విచ్ టు రికమెండెడ్ సెటప్. ఇక్కడ వచ్చేసి సేవ్ ఆడియన్స్. ఇక్కడ సేవ్ ఆడియన్స్ అంటే అక్కడ వచ్చేసి గ్రూప్ నేమ్ ఒకటి ఇస్తాం మనకు గుర్తుండేటట్టు. అలాగే ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది, ఇవన్నీ ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు చూపిస్తుందంటే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. అక్కడ ఇదంతా కంప్లీట్ అయినాక మనం నెక్స్ట్ ప్లేస్మెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మనము క్యాంపెయిన్ సెటప్లోకి వచ్చేసాం. అక్కడ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసినాక ఇక్కడ ఇమేజ్, కంటెంట్ అవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫేస్బుక్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఉండాలి. బట్ మనకు దానికి ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి కనెక్ట్ చేయలేదు. బట్ మీరు యాడ్స్ రన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కంపల్సరీ రన్ చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి క్రియేట్ యాడ్ సెటప్. ఇక్కడ వచ్చేసి సింగిల్ ఇమేజా లేకపోతే వీడియోనా అని అడుగుతున్నారు. అలాగే కరాసెల్ అంటే మోర్ దెన్ 2 ఇమేజెస్ని కరాసెల్లో యాడ్ చేయొచ్చు. బట్ సింగిల్ ఇమేజ్ కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత డెస్టినేషన్. నెక్స్ట్ డెస్టినేషన్ అంటే క్రియేట్ ఏ ఫామ్. మనం ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫామ్కి నేమ్ ఇచ్చుకోవాలి. అంటే డేట్ కూడా ఉంచాలి, ఎందుకంటే ఒకే ఫామ్ యూజ్ చేయము, ఎవ్రీ టైమ్ న్యూ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఐడెంటిఫికేషన్ కోసం. నెక్స్ట్ మోర్ వాల్యూమ్ అంటే ఆప్టిమైజ్డ్ మాన్యువల్ అండ్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఎలిమెంట్స్ వాట్ యూ బి ఫాలోడ్ అండ్ ఈచ్ పర్సన్కి అలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోలేదు. లేదంటే ఆప్టిమైజ్డ్ అంటే ఉన్నదనే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే వెనక ఫామ్ డిజైన్ అనమాట ఇది మాన్యువల్గా. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, గ్రీటింగ్స్, క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్టిమైజ్ అంటే ఇదన్నా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ కంటెంట్ హెడ్లైన్ పారాగ్రాఫ్ రాయాలి. ఇది ఒక హెడ్లైన్ అనుకోండి, దానికి సపరేట్గా రాసుకోవాలి మనం. మళ్ళీ రైట్ కంటెంట్ ఫర్ ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ అని చెప్పేసి మన కీవర్డ్ ఇస్తే దానికి రాసిస్తుంది తగ్గట్టుగా, అది యూజ్ చేసుకోవాలన్నమాట. మామూలు ఇదంటే నేను ఎగ్జాంపుల్ కోసం ఇది కంటెంట్ యాడ్ చేస్తున్నాను, అది మళ్ళీ జనరేట్ చేసి అంత టైం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్, హెడ్లైన్ రెండు ఇస్తే రెండు జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ మేడం, హెడ్లైన్ కన్నడ అనేది ఫుల్గా రాలేదు, కట్ అయినట్టుంది. 60 క్యారెక్టర్స్ ఓన్లీ 60 క్యారెక్టర్స్ వరకే కదా, మనం చూసుకోవాలి అవన్నీ. ఓకే, 60 వరకే కాబట్టి రిమైనింగ్ రాలేదు. ఇది అంటే జస్ట్ మనం ఏమీ ప్రమోట్ చేయట్లేదు కదా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ
డిస్క్రిప్షన్ యాడ్ చేయమంటున్నాడు. ఇక్కడ కూడా మనకి ఏదన్నా రిలేటెడ్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం అట్రాక్టివ్ డిస్క్రిప్షన్స్ ఇస్తే బెటర్. ఇక్కడ వచ్చేసి ఫామ్ రెడీమేడ్గా ఉంటుంది. మనకేంటంటే ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోద్ది. మనకి కోర్స్ గురించి కాబట్టి. బట్ అదే ఇంకా వేరే ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ కేటగిరీ దగ్గరికి కాంటాక్ట్ ఫీల్డ్ వస్తే మనకు రిమైనింగ్ ఫీల్డ్స్ అనమాట. స్ట్రీట్ అడ్రస్, స్ట్రీట్, ఇంకా మనకి ఏం డీటెయిల్స్ కావాలో అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఫుల్ నేమ్ ఇవి ఆల్రెడీ వచ్చేసినాయి. డెమోగ్రాఫిక్స్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెటీరియల్ స్టేటస్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్క్ రిలేటెడ్గా ఎవరైనా డీటెయిల్స్ తీసుకోవాలంటే జాబ్ టైటిల్, వర్క్ ఫోన్ నెంబర్, వర్క్ ఈమెయిల్ ఐడి, కంపెనీ నేమ్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఇట్లా ఉంటుంది ఆప్షన్. ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనం ఓన్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి వస్తే ఇక్కడ యాడ్ ఏ క్వశ్చన్ అని ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ చాయిసా, షార్ట్ ఆన్సర్సా, ఏం కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. కండిషనలా, అపాయింట్మెంట్ రిక్వెస్ట్లా, ఇట్లా ఏది మనకు మ్యాక్సిమం మల్టిపుల్ చాయిస్ యూస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి సెలెక్ట్ లాంగ్వేజ్ అని పెడతాం. ఇది సెలెక్ట్ లాంగ్వేజ్లో ఇక్కడ ఇంకొకటి ఇంగ్లీష్. ఇట్లా మనం ఈ 3 ఆప్షన్స్లో ఇట్లా సెలెక్ట్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా క్వశ్చన్స్ ఇంకేమన్నా ఉంటే లైక్ బిజినెస్, బట్ ఏంటంటే మోర్ దెన్ 5 ఉండకుండా చూసుకుంటే బెస్ట్ అనమాట. అంటే సింపుల్గా ఫామ్ ఫిల్ చేసేలా ఉంటాయి. ఎక్కువ ఫిల్టర్స్ ఉన్నాయి అనుకుంటే ఎక్కువ లీడ్స్ రావు. బట్ రియల్గా వర్క్ కావాలనుకున్న వాళ్ళు చేస్తారు. బట్ కొంతమందికి ఏంటంటే మధ్యలో ఇరిటేషన్ వచ్చి ఆపేస్తారు అనమాట. ఎక్కువ కనుక ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే 5 to 6 ఉంటే బెటర్. ఇంకా అంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోవడం కంటే ఎక్కువ లీడ్స్ రావాలంటే నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ పాలసీ. ప్రైవసీ పాలసీ అనేది ఏ కంపెనీకి ఆ కంపెనీ అయితే తీసుకోవాలి. ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ థ్యాంక్ యూ అన్నది, థ్యాంక్ యూ మెసేజ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా, ఇది ఓకే అంటే ఓకే, లేదా కొత్త డేటా మనం యాడ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఫామ్ ఫిల్ చేసినాక వాళ్ళు ఎక్కడికి రావాలి, గో టు వెబ్సైట్, యాడ్ ప్రోమో కోడ్ అంటున్నాడు. లేదంటే బిజినెస్కి వాట్సాప్ చాట్, ఇవన్నీ అడిగాడు. మనం ఇంకా వెబ్సైట్ అంటే వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. వాట్సాప్ చాట్ అంటే మనం వాట్సాప్ కనెక్ట్ చేసుకోవాలి దీనికి, బిజినెస్ వాట్సాప్. కాల్ బిజినెస్ అంటే ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి వెరిఫై చేసి. గో టు వెబ్సైట్ అంటే వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వాలి. ఇట్లా ఇచ్చిన తర్వాత క్రియేట్ ఎ ఫామ్. ఓకే, డిస్క్రిప్షన్. ఫామ్ క్రియేట్ అయిపోయింది. ఫామ్ క్రియేట్ అయినాక ఇప్పుడు ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సెటప్ క్రియేటివ్స్, ఇక్కడ ఇమేజ్ ఆర్ వీడియో, మనం సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాం టాప్లో. ఇక్కడ ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ ఇమేజ్ తీసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ లేదంటే మనం డైరెక్ట్గా కొత్తగా క్రియేట్ చేసుకుంటే అప్లోడ్ చేసుకోవాలి.
ఇక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా లేదనుకోండి అకౌంట్స్‌లోవి బిజినెస్ దాంట్లో మన బిజినెస్ క్రియేటివ్స్ ఇన్‌స్టాగ్రామ్ కనెక్షన్ మన పేజెస్‌లోవి ఇక్కడ ఒకటి మనకి ఇది ఉంది. ఇది తీసుకొని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ జస్ట్ ఊరికే నేను మీకు అర్థం అవ్వడం కోసం ఎలా చేస్తున్నా ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ మేజర్గా కంటెంట్ ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రైమరీ టెక్స్ట్ అంటే ఇది జనాల్ని మనం అట్రాక్ట్ చేసేది. ఈ ప్రైమరీ టెక్స్ట్ అంటే జస్ట్ మనం ప్రైమరీ టెక్స్ట్ అని ఇస్తే జనరేట్ చేసి ఇస్తుంది. లైక్ ఇలా వచ్చేస్తుంది కదా. ఈ ప్రైమరీ టెక్స్ట్ తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ కింద హెడ్లైన్ అని ఉంది. ఒక మంచి హెడ్లైన్ తీసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఇంకా 2-3 హెడ్డింగ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ 1 ఈజ్ ద మ్యాండేటరీ. అందులోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కవర్ అయ్యేలా ఉంటే బెటర్. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఫార్మాట్లో చూపిస్తుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి స్కోర్ ఉంది, సెట్ అయిపోయిందంతా. బట్ ఇక్కడ మన వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి మన పేజీ చూపిస్తుంది. ఇక్కడ మన యాడ్స్ ఎలా కనిపిస్తాయి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి సైన్ అప్ ఉంది కదా, ఈ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఫామ్ వస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ పబ్లిష్ చేయడమే. పబ్లిష్ చేస్తే ఇది డ్రాఫ్ట్లోకి వెళ్తుంది. మనకు వచ్చే సమ్ పబ్లిష్ డీటెయిల్స్ ప్రాబ్లం అన్నాడు. మనం ఇదే ప్రాబ్లం చూపిస్తుంది లేండి, ఇంకేం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డాష్ బోర్డ్ వస్తుంది. మళ్ళీ లేదు అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఈ డాష్ బోర్డ్ వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది అప్రూవల్ రావడానికి. అమౌంట్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా మీ యొక్క యాడ్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే డిసప్రూవల్ ఇస్తారు. లేదంటే ఇక్కడే మనకి ఎర్రర్స్ చూపిస్తుంది. అట్లా ఓకే. వాళ్ళ తర్వాత యాడ్ యాక్టివ్ అయిన తర్వాత మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. లీడ్ ఫామ్ పెట్టాం కాబట్టి మనకు లీడ్స్ అనేవి ఇక్కడ రిజల్ట్ అనేది కదా, ఈ రిజల్ట్ దగ్గర కనిపిస్తాయి అన్నమాట. ఇది రిజల్ట్ దగ్గర కనిపించినప్పుడు ఈ యాడ్లోకి వచ్చి ఈ రిజల్ట్ దగ్గర డౌన్ యారో కనిపిస్తుంది. అంటే రిజల్ట్ వచ్చినప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించదు. ఆ డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి 20 లీడ్స్ వచ్చినాయి అనుకోండి. ఆ డౌన్ యారో క్లిక్ చేస్తే మనం నేను నెక్స్ట్ విండోలోకి తీసుకెళ్తే అక్కడ సెలెక్ట్ సిఎస్వి కానీ లేకపోతే ఎక్స్ఎంఎల్గా అదే ఎక్సెల్ కానీ అని అడుగుతుంది. మనం ఎక్సెల్ కానీ సిఎస్వి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం లీడ్స్ అనేది దాంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనకేమీ పెద్ద ప్రాబ్లం ఉండదు. కింద డౌన్ యారో వస్తుంది. నెక్స్ట్ బిల్లింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ బిల్లింగ్ పేమెంట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మన అకౌంట్ వెరిఫికేషన్ అడుగుతుంది. అకౌంట్ వెరిఫికేషన్ అంటే మనం పాస్వర్డ్ ఇవన్నీ, ఇది ఎందుకో పొద్దున కూడా వేరే అకౌంట్కి వెరిఫై చేస్తే అవ్వలేదు. మేబీ కొన్ని ఇష్యూస్ ఉన్నట్లు ఉన్నాయి కొత్తగా, కొంచెం చూడాలి. ఈ అకౌంట్ వెరిఫై అయితేనే మనకి యాడ్ రన్ అవుద్ది. బట్ ఇక్కడ మనకి ఆఖరికి పేజే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదంటే ఒకసారి ఆలోచించాలి దీని గురించి. ఇదేమన్నా స్పామ్ అనే ఇవన్నీ తగ్గి రెడ్యూస్ చేయడానికి ఇలాంటి కొత్త కొత్త అన్ని రూల్స్ తీసుకొస్తున్నారు. ఒకప్పుడైతే ఇక్కడ మనము
ఒక్కొక్క కంపెనీకి ఒక 5, 6 అకౌంట్లు క్రియేట్ చేసి ఒక 100, 150 గ్రూపుల్లో షేర్ చేస్తే మనకు ఆర్గానిక్ లీడ్స్ డైలీ 70, 80, 100 అట్లా వచ్చాయి. బట్ ఇప్పుడు ఆర్గానిక్‌గా అంత నమ్మే పరిస్థితి లేదు ఎవరు. అందుకే పెయిడ్‌కెళ్తున్నాం. బట్ ఇక్కడొచ్చేసి అకౌంట్‌కైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుంది. ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి మనం. ఇది మన క్యాంపెయిన్ సెటప్ అండ్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. రేపు క్లాస్‌లో మీకు చేపిస్తాను ఒకసారి. యాహ్! ఓకే మేడం. ఒక ఇమేజ్ ఏదైనా రెడీగా పెట్టుకొని మీరే స్క్రీన్ షేర్ చేసి సెటప్ చేయండి. యాహ్! ఓకే మేడం. అలాగే ఒక మంచి ఇమేజ్ అనుకోండి. మీరు రన్ చేస్తే ఒక 100, 200 పెట్టి మీకు కూడా అర్థమవుతది. ఎంతమందికెళ్తుంది, ఎట్లా ఎళ్తుంది అవన్నీ కూడా తెలుస్తాయి. ఓకే. లేదంటే అట్‌లీస్ట్ ఇప్పుడు ఒక మీరు చేసింది మొత్తం నన్ను ట్రై చేయమంటారా? లేకపోతే హ్మ్. ఇమేజ్ వరకు రెడీ చేసుకొని రేపు పర్లేదు ట్రై చేస్తే చేయండి ఓన్‌గా చేయగలిగితే. చేయలేకపోతే మళ్ళీ నేను ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లాస్‌లో. యాహ్! ఓకే మేడం. హ్మ్. ఒకటికి 2 సార్లు ట్రై చేశారనుకోండి ఈజీగా ఉంటది. ఒకవేళ మీరు చేస్తున్నారనుకో మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. అయి అడగడానికి బావుంటది. మళ్ళీ రేపు పొద్దున నేను క్లాస్‌లో అనుకో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈజీగా ఉంటది. యాహ్! ఓకే మేడం. మీరు ఓన్‌గా చేస్తుంటే మీకు డౌట్స్ వస్తాయి. ఇది చేస్తే ఏంటి? ఇక్కడ ఏం చేయాలి? ఇది ఎట్లా అనేసి. అప్పుడు కొంచెం ఓకే మేడం. నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఇది కంపల్సరీగా చేయాలి. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ అన్నా ఎంతో కొంత ఒక 300 గాని అట్లా పెట్టైనా మీరు రన్ చేసి ప్రాక్టీస్ నేర్చుకోండి. యాహ్! ఓకే మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ మేడం.